పి సంధ్య గారు అండి, అనపర్తి నుంచి వచ్చారు మన దగ్గరికి. తలనొప్పికి సంబంధించి, మైగ్రేన్ తలనొప్పికి సంబంధించి చాలా చాలా ఇబ్బంది పడేవారు. ఇదివరకు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఇంగ్లీష్ మందులు అది వాడి ఎంతో ఇబ్బందులతో మన దగ్గరికి వచ్చారనమాట అండి. రావులపాలెంలో వీళ్ళ చుట్టాలు ఎవరికో తగ్గితే ఆయన చెప్పారని చెప్పేసి ఈవిడ వచ్చారనమాట. గత నెల రోజులుగా మన దగ్గర మందులు వాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మందులు తీసుకోవడానికి వచ్చి ఒకసారి మందులు చూపించండి. సో ఈ మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు మళ్ళీను. ఒక నెలలోనే చాలా మంచి రిజల్ట్ చూసామంటున్నారు మేడం గారు. ఒకసారి మేడం గారు మాటలో తెలుసుకుందాం. మేడం, ఇదివరకు నా దగ్గరికి రాకముందు మీ పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉండేది? నాకైతేనండి తల బాధ, విపరీతమైన బాధ వచ్చేసేది అండి. మంచమని లెగిసేదాన్ని కదా నేనైతే. చాలా హాస్పిటల్, స్నేహం హాస్పిటల్, ఇవన్నీ చాలా హాస్పిటల్, దానిపేట అంతా తిరిగి వచ్చేసానండి నేను. తిరిగి వచ్చాక ఇక్కడ తర్వాత తగ్గుతుంది అని అంటే ఇక్కడ కూడా నాకు నమ్మకం లేదండి. అసలు తగ్గుతుందా లేదా అని అనుకునేదాన్ని అండి. అంతే అలాగని నెలలు బట్టి గడిపానండి మీ దగ్గర రావడానికి కూడా. నేను వెళ్ళొచ్చు అని మేము పొద్దున మాటలు లెగిసేదాన్ని కదండి. అసలు మా పిల్లలకు కూడా క్యారేజ్ వండడం కానీ అలాగే టిఫిన్ కూడా చేసేదాన్ని కదండి. అంత దారుణమైన పరిస్థితి ఉండేదండి నాదైతే. కానీ ఒకసారి ఏ ట్రైన్ కింద తలెట్టొచ్చా, ఎందుకు వచ్చింది పరిస్థితి, లేకపోతే ఏ బుర్రాన్ని గోడకేసి గుద్దేసుకొచ్చా, ఎవరు లేనప్పుడు ఈ ఆలోచనలన్నీ వచ్చేసి నాకు తల బాధ తట్టుకోలేకండి. ఈ బాధ తట్టుకుంది కన్నా అదే ప్రాణం సుఖంగా ఉంటదని అనుకునేదాన్ని నేను. తర్వాత ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు నెల కూడా అవలేదండి. నేను మెడిసిన్ వాడైతే ఇప్పుడు దాకానే ఇంకా 27 వరకు నాకు నెల అవుతుందండి. కానీ నాకు వేసుకున్న 3వ రోజు కాడి నుంచి నాకైతే చాలా బాగుందండి. ఇప్పుడు దాకా నాకు ఏ తలనొప్పి రాలేదు, బద్ధకం లేదు, అన్ని కూడా నాకు చాలా బాగా తగ్గినాయండి. ఎలా తగ్గుతాయని కూడా నేను అనుకోలేదు కూడా. అసలు నాకు హోమియోపతి అంటే నాకు ఎప్పుడు మా అమ్మగారు వాడేవారు కానీ నేను ఎప్పుడు ఎంతగా తగ్గం ఎందుకు వచ్చిందని అని అనుకుండేదానండి. ఇప్పుడు నాకు తగ్గింది కదా మా అమ్మగారు మా నాన్నగారిని కూడా నేను తీసుకొస్తాను అంటున్నానండి ఇప్పుడు. సో ఇలా మీకు కూడా హోమియోపతి ఏం తగ్గుతాయి లేని అపనమ్మకాలు ఉంటే చూడండి, లైవ్ కేసు ఇది. మనకి తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో ఎన్నో నాళ్ళ నుంచి ఈవిడ సఫర్ అవుతూ వచ్చారు, బాధపడుతూ వచ్చారు. సో ఎన్నో ఇంగ్లీష్ మందుల హాస్పిటల్ ఎన్నో తిరిగి అక్కడెక్కడ కూడా శాశ్వత పరిష్కారం దొరక్క మన దగ్గరికి రావడం జరిగిందండి మేడం గారు. ఎక్కడైనా అనపర్తి నుంచి వచ్చారు. సో మీరు కూడా ఇలా పూర్తిగా ఏ సమస్యకైనా సరే శాశ్వత పరిష్కారం, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో పొందాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న పరిసర ప్రాంతాల వల్ల అయితే రావచ్చు, లేదా మీరు దూర ప్రాంతాల వల్ల అయితే పోస్టల్ ద్వారా మీ ఇంటి వద్దకే మేము మందులు పంపించే సదుపాయం ఉంది. ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి, ఫోన్ చేసి, లేదా వాట్సాప్లో అది కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యను తెలిపి పూర్తి పరిష్కారం హోమియోపతిలో పొందండి. ఎంతో మంది ఇలా వచ్చి ఎంతో మంచి మంచి రిజల్ట్స్ అనేవి చూస్తున్నారండి. ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ మన హోమియోపతిలో ఉన్నాయి. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎన్నో సమస్యలు మనం తగ్గించడం జరుగుతుంది. ఒకసారి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎన్నో మిరాక్యులస్ కేసెస్ ఉన్నాయి, మనకి లైవ్ రిజల్ట్స్ ఉన్నాయి, మనకి పేషెంట్ చెప్పే జెన్యూన్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇలా ఆనందంగా ఎంతో మంచిగా ప్రతి సమస్యని హోమియోపతిలో తగ్గించుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతే మంచిగా మీరు తగ్గించుకుంటారని నాది పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కేసు వచ్చేసి ధనలక్ష్మి గారండి, మనకి తిరుపతి నుంచి వస్తున్నారు. 35 సంవత్సరాలు వీడికి. అండ్ మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ ఆవేశానికి సంబంధించి మందులు వాడుతున్నారు. గత 3 నెలలుగా వాడుతున్నారు కదమ్మా. ఓకే, మన దగ్గర మందులు వాడిన తర్వాత మీరు ఏ రిలీఫ్ చూసారు? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు మనం మెడిసిన్ వాడిన తర్వాత హోమియోపతి ఎలా ఉంది? ఇప్పుడైతే చాలా నయమైందండి. ఫస్ట్ లో అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని, వాష్రూమ్ కి వెళ్ళినా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. కాలు నొప్పికి చాలా మందులు వాడానండి. ఎక్కడెక్కడ మందులైనా వాడాను కానీ కాలు నొప్పి అస్సలు తగ్గేది కాదు. అలాంటిది కాలు నొప్పికి 1 వారం రోజులకే నేను రికవర్ అయ్యానండి. ఆయాసం ఎలా తగ్గిందమ్మా? ఆయాసం కూడా చాలా బాగానండి. ఆయాసం వస్తే నాకు నేనుగా ఉండేదాన్ని కాదండి, అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అండి. అలాంటిది నెలలకే మందులకి రికవరీ చాలా బాగా ఎక్కువగా ఏంటంటే నేను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి ఆవేశానికి ఇచ్చాను. ఆ కాళ్ళ నొప్పులు కన్నా పెట్టాను కానీ చాలా తక్కువ మెడిసిన్ పెట్టాను మీకు, చాలా తక్కువ లిమిటెడ్ గా ఇచ్చాను. అయినా మీకు మంచి రిలీఫ్ చెందారంటే చాలా గ్రేట్. చాలా బాగా తగ్గిందండి. అసలు ఇలా తగ్గుద్దని నేను అనుకోలేదండి. మామూలుగా హోమియోపతి, ఆయుర్వేదం ఇవన్నీ వాడేవాళ్ళం కానీ ఏదో నార్మల్ గా తగ్గితే అప్పటికప్పుడు తగ్గిది మళ్ళీ మామూలేనండి. లేదు మేడం, మనది పర్మనెంట్ సొల్యూషన్. మీరు 100% అంటున్నారు కానీ 100% అండి ఇంకా ఖచ్చితంగా. ఎందుకంటే అంత బాగా మేము రికవర్ అవుతున్నామంటే. తిరుపతి నుంచి వచ్చారండి మమ్మల్ని చాలా దూరం నుంచి మిమ్మల్ని కలవాలి కంపల్సరీగా అనేసి మేము ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ బంధుమిత్రులకి ఎవరికైనా చెప్తారా మా కోసం? ఇప్పుడు ఒక 2 రోజుల్లో మా అత్తయ్య గారు ఆడపడుచు కూడా వస్తానన్నారండి. ఓకే మేడం. వస్తే వాళ్ళిద్దరు కూడా మందులు తీసుకుంటున్నారు. ఎందుకంటే నా సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసండి. నేను ఆయాసం వస్తే ఎలా ఉండేవాళ్ళని వాళ్ళకి తెలుసు. నేను ఈ మందులు వాడడం వల్ల వాళ్ళకి చెప్తే సరే మేము కూడా వెళ్తాము అనేసి చెప్పారండి. వాళ్ళు కూడా రాజమండ్రి నుంచి వస్తానని చెప్పారండి. బాగానండి, 100%. ఓకే అండి. సో మీరు కూడా ఇలా మందులు పొందాలంటే పైన నెంబర్ కాంటాక్ట్ చేసి పోస్టల్ ద్వారా మీ ఇంటి వద్దకే మందులు పొందొచ్చండి. లేదు నా పరిసర ప్రాంతాలలో అయితే డైరెక్ట్ గా వచ్చి నన్ను కలిసి మీ యొక్క సమస్యని తెలిపి ఎంతో మంది ఎంతో ఆనందంగా మన దగ్గర కంప్లైంట్లు ఎన్నో తగ్గించుకుని వెళ్తున్నారండి. పూర్తి హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎంతో మంది మంచి ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. మీరు ఒకసారి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి లైవ్ కేసెస్ మరెన్నో ఉన్నాయి. దిస్ ఈస్ డాక్టర్ లోక్నాథ్, BHMS CCMP PG డిప్లొమా డైబెటాలజీ. థ్యాంక్ యూ. కేసు వచ్చేసి ఈరోజు బి సురేష్ గారు అండి. సార్ వచ్చేసి ఖమ్మం నుంచి వస్తున్నారు, 45 సంవత్సరాలు ఈయనకి. సో సార్ వచ్చేసి నడుము నొప్పికి సంబంధించి మన దగ్గర మందులు వాడారండి. ఇదివరకు ఖమ్మం మనం పోస్టల్ ద్వారా పంపించాం. సార్ డైరెక్ట్ గా నన్ను కలవడానికి వచ్చారనమాట అండి ఈరోజు. సో సార్కి మన మందులు వాడిన తర్వాత ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో ఒకసారి సార్ మాటలో తెలుసుకుందాం. సార్ మీకు ఎలా తగ్గిందని మన మందులు వాడాక డిఫరెన్స్ ఏం చూసారు? నేను డిఫరెన్స్ 100% నేను చూశానండి. ఎందుకంటే అండి నేను ముందు చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, చాలా మంది మెడిసిన్ కూడా వాడానండి. నేను కాకినాడలో కూడా హోమియోపతి మెడిసిన్ అవి కూడా నేను వాడానండి. 60 రోజులకి 15 రోజులకి కూడా వాడానండి. మీరు రెస్ట్ తీసుకుంటే తప్ప మీరు రికవర్ అవ్వదండి, మేము ఏం చేయలేము అన్నారు. సరే ఇంకేం చేయలేము అన్నప్పుడు ఏమైనా పెయిన్ వస్తుంటే ఇంగ్లీష్ మందులు వాడుకోండి, అప్పటికప్పుడు తగ్గిదండి. నేను టైపింగ్ చేస్తాను కనుక బాగా హార్డ్ వర్క్ నాదండి. అంటే మెడిసిన్ వాడకి ఏంటి అదండి. ఈ లోపల నాకు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మీ పేరు చెప్పారండి, మీకు ఫోన్ చేసి నేను కొనుక్కున్నాను అనమాట. నేను మీకు 100% నేను మీకు నయం చేస్తానండి, నాకు 3 months ఇవ్వండి టైం అంటే. సరే సార్ ఒక నెల పంపండి అని చెప్పి నేను పోస్ట్ లోని మీ దగ్గర నేను మెడిసిన్ తీసుకున్నాను. అంతకుముందు నేను ఒక 3 రోజుల ముందు దాకా కూడా మార్నింగ్ నేను లెగడం చాలా ఇబ్బంది అయిపోయిందండి. నేను గమనించాను అనమాట. మెడిసిన్ మీరు ఇచ్చిన కానీ చాలా చేసుకోమని చెప్పారు, చెప్పిన కానీ చేసుకుంటున్నాను. ఒక 3 days నుంచి నేను లెగడం సులువు అయిందండి. సులువు అయిందంటే నాకు వెంటనే అర్థమైందండి, ఓ ఇది లాంటిల్ రిపేర్ చేస్తుంది నా బాడీని అని చెప్పండి. ఎందుకంటే నేను 5 years నుంచి అండి ప్రాబ్లం మామూలుగానండి, మార్నింగ్ మాత్రం బాగా ఎక్కువ అయిపోయింది అనమాట ఈ ప్రాబ్లం. లెగ్గానే ఆ రెస్ట్ లో తెల్లవారులు బాడీ రెస్ట్ లో ఉండాలేమో అండి, మార్నింగ్ లేచేటప్పటికి అస్సలు పెయిన్ వచ్చిందండి, లేచి గోడట్టుకుని లేవాల్సి వచ్చింది. కొంచెం చేపటికి 1 గంటన్నర గంట రిలీఫ్ అయ్యేది కదండి. మళ్ళీ నైట్ అయిన దాకా బాగానే ఉండేదండి. నాకు ఆ ముందు 3 days మీ మెడిసిన్ వాడేటప్పటికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. ఇది అయితే 100% నాకు పనిచేద్దని నాకు అనిపించింది మాట. వెంటనే మా వాళ్ళకి కూడా చాలా మందికి చెప్పానండి, వెంటనే ఇది సూపర్ గా పనిచేద్దాం. ఎందుకంటే 3 days లో నేను చూసానండి, అంటే ప్రాబ్లం ఏంటంటే నేను పడుకొని లెగించేటప్పటికి లెగలపోయి ఉండండి. ఇంచుమించు 6 years నుంచి 6 నెలల నుంచి చాలా బాధ అయిపోయింది మాట. మళ్ళీ తర్వాత నుంచి బాగానే ఉండేదండి, రోజంతా తర్వాత నుంచి బాగానే ఉండేదండి. మళ్ళీ సాయంత్రం వేడికి నాకు అంటే పగలంతా బండి మీద తిరగడం లేదా ఏదైనా వర్క్ చేయడమో నాకు ఇబ్బంది అయిపోయింది. మీరు ఇంకా 3 నెలలు గ్యారంటీగా నేను వాడదామని ఇవన్నీ వాడదాం, నాకు పోస్టులు వచ్చేస్తాయి కానండి, నేను వచ్చి ఎలాగోలా మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో మాట్లాడి చెప్దామని చెప్పి నేను వచ్చాను పని ఎట్టుకోండి. మా హోమియోపతి మందుల మీద మీకు నమ్మకం? 100% అండి. నేను ముందు హోమియోపతి వాడినండి, నాకు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. వాడినండి 15 రోజులు ఎంత ఏం చేయలేమమ్మా, నీకు రిపేర్ చేయలేవు, నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నీకు తగ్గుతాయి తప్ప మేమేం చేయలేము, ఈ తాత్కాలికంగా వాడాలంతే అన్నారు. మీరు అలాగనలేదండి, నేను 100% నేను నిన్ను తగ్గింతాను, నాకు 3 నెలలు టైం ఇయ్యి అన్నారండి. సరే అన్నారు కదా, ఫోన్లో 1 నెల చూద్దాము, మీరు అంతే అన్నట్టు నేను పెద్దగా పడింది కాకుండా 1 నెల చూద్దాం. పోనీ మాక్సిమం అందరికి ఏంటంటే ఇక్కడికి వచ్చి వాడి చూస్తే గానీ మన దాన్ని రికవర్ నేను 3 రోజులు చూసానండి, 3 నెలలు కాకుండా 100% తగ్గుతుంది నాకు అని అనిపించిందండి. నేను దానికోసం నేను కాకినాడ వచ్చినప్పుడు గ్యారంటీ మిమ్మల్ని కలాలని ప్రత్యేకించి పని ఎట్టుకుని వచ్చిన మీ బంధుమిత్రులకి ఎవరికైనా మా గురించి తప్పకుండా అండి. నేను చాలా మందికి చెప్పానండి, అలాగే అక్కడ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా నేను వాడి నేను తగ్గిన తర్వాత మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, మీకు ఒక రూపాయి కూడా పాడు చేయను అని చెప్పాను మాట అండి. ఓకే సార్. సో ఇలా మీరు కూడా మందులు పొందాలంటే పైన నెంబర్ కాంటాక్ట్ చేసి పోస్టల్ ద్వారా మీ ఇంటి వద్దకే పొందొచ్చండి. లేదు నా పరిసర ప్రాంతాల అయితే డైరెక్ట్ గా వచ్చి కలిసి మీ యొక్క సమస్యను తెలిపి ఎలాంటి సమస్యకైనా సరే పూర్తి పరిష్కారం హోమియోపతిలో పొందొచ్చండి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇంకా మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి, ఇలాంటి లైవ్ కేసెస్ ఇంక మరెన్నో ఉంటాయి. సో దిస్ ఇస్ డాక్టర్ లోక్నాథ్, BHMS CCMP PG డిప్లొమా డైబెటాలజీ. థ్యాంక్ యూ.